సామర్లకోట పట్టణ అధ్యక్షుడు బడుగు శ్రీకాంత్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సామర్లకోట మఠం సెంటర్ ప్రాంతంలో నిర్వహించిన కార్యక్రమంలో పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, టీడీపీ జిల్లా అధ్యక్షుడు నిమ్మకాయల రంగనాగులు పాల్గొని పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహానికి పార్టీ శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి లారీ యూనియన్ కార్యాలయం దగ్గర గల ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు పార్టీ ఆవిర్భావ వేడుకలకు సంబంధించి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం సామర్లకోట పట్టణ అధ్యక్షుడు బడుగు శ్రీకాంత్, వెంకటరమణ, టీడీపీ సామర్లకోట మండల అధ్యక్షులు ముసిరెడ్డి శ్రీరాములు, పనసపాడు సర్పంచ్ చీకట్ల వెంకటేష్ తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అయితే ఈ పైన కార్యకర్త మీరు వాటికి వెళ్తే గ్రామం లేదు 5 మంది పూర్తి పరిస్థితి రావాలి. మీరు పని ఉంటాయి, నేను చేయాలి. నేను చెప్పాలని చెప్పాలి. నేను చెప్పాలని ఈరోజు నేను చాలా మంది ఏంటంటే అందరూ ఒక కబుర్లే రాజుగారు ఆటోలు చేసాను, చిన్ని గారు ఆటోలు చేసాను, అది చాలా మంది చేస్తున్నాను. నేను కూడా మొన్న ఆటోలు చేశాను. అసలు చూస్తుంది 40 అవి పని చేద్దాం. అవి కింది ముందు అడిగి ముందు నుంచి పిల్లపల్లి కూడా చాలా అయింది. రాజుగారు రాజు ఎక్కడ పైగా నేను అనుకో రాజుగారు ఏంటంటే అడ్డం ఇప్పుడు పెరిగాను నాకు ఇచ్చాను. కానీ నాకు జవాబు నేను చచ్చుకున్నాను. అలాగే పార్టీ కోసం 10 వ్యక్తులు మాకు ఉన్నారు కనుక యాకి బయట ఉందని మేము తెలియజేసాం. లోకేష్ గారు కూడా నాయకత్వం బ్రహ్మాండంగా పని తెలుగు పని అనేక కార్యక్రమాలు చేస్తాను. పదవందర చాలా వచ్చి మనం కూడా పంచాయతీ మొత్తం బంధం మొత్తం ముందుకు వెళ్ళడం కౌన్సిల్ పెట్టు 44 సంవత్సరాలు ఒక రీజనల్ పార్టీ నిలబడ్డాలి అంటే అది ఓన్లీ టీడీపీ కార్యకర్తల వల్లే. నాన్న తెలుగుదేశం పార్టీలోనే ఇప్పుడు మన నాన్నగారిని తీసుకోండి, కార్యకర్తగా స్టార్ట్ అయ్యి డిప్యూటీ స్టేజ్కి వచ్చారంటే అది టీడీపీ వల్లే అవుతుంది. వేరే ఏ పార్టీలోని అంత ఛాన్స్ ఉండదు. మన టీడీపీలో మనం చూసుకుంటే అన్న ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేయటం, తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు లీడ్ చేయటం, చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ని ఎలా తయారు చేశారో ఇప్పుడు మనకి విడిపోయాక మన అమరావతిని కూడా ఆ రకంగా తయారు చేయాలని పెట్టుకోవటం, అలాగా తర్వాత ఇప్పుడు మళ్ళీ లోకేష్ గారు రావటం, లోకేష్ గారు పార్టీకి మిగతా పార్టీలకి చాలా వ్యత్యాసం ఉంటుంది. మిగతా పార్టీలకు చూస్తే ఏదో ఒకదాని మీదే దృష్టి పెట్టి సంక్షేమం ఉంటే అభివృద్ధి ఉండదు, అభివృద్ధి ఉంటే సంక్షేమం ఉండదు. అలాగా కాకుండా మన గవర్నమెంట్ చూస్తే ప్రతి దాని మీద కూడా ఏటు జట్టు కార్యక్రమం మీద కూడా దృష్టి పెట్టి సక్సెస్ ముందు చూపు మీద మన టీడీపీ చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు, అలాగే ఇక్కడ చూస్తే మన రాజప్ప గారు కూడా ముందు చూపుతో అనేక కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నది. మేము ముందు గవర్నమెంట్ చూస్తే సంక్షేమం తప్ప రెండోది ఏం పట్టించుకోలేదు. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూటమి నాయకులు అందరూ కలిసి అభివృద్ధి, అలాగే సంక్షేమం, ప్రాజెక్టులు, ఉద్యోగ అవకాశాలు ప్రతి దాని మీద కూడా దృష్టి పెట్టి ముందుకి సక్సెస్ వైపుగా కూడా వెళ్ళడం జరిగింది. ఇలాగే మన కూటమిలో 2040 వరకు కూడా కనుచరించినట్లయితే మనకి మంచి భవిష్యత్తు ఉంటుందని కోరుకుంటూ నమస్కారం తెలియజేసిన ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మరి 44వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా ఈ సందర్భంగా అందజేస్తున్నాను. చాలా సంతోషం. మరి